ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా ఇక్కడ రిపోర్ట్ డిజైన్, ఇట్స్ నాట్ అబౌట్ సినారియో. సో బేసికల్గా మనకి ఇక్కడ కొన్ని ఐకాన్స్ అనేది, అలానే కొన్ని చార్ట్స్, మ్యాట్రిక్సెస్, డోనట్ చార్ట్స్, ఇలా కొన్ని విజువలైజేషన్స్ తీసుకొని రిపోర్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అదేంటనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికలీ ఇది హోమ్ ఐకాను, అలానే ఇది వచ్చేసరికి టోటల్ సేల్స్. సో టోటల్ సేల్స్ ఎంత ఉంది, అలానే ఇది కస్టమర్స్, అండ్ ఇది ట్రాన్సాక్షన్ కౌంట్, అండ్ సో ఎప్పుడు రీఫ్రెష్ చేశారు, అండ్ ఇది వచ్చేసరికి ఫిల్టర్ అనమాట. ఓకే, అంటే ఫిల్టర్ అని ఎందుకు అంటున్నా అంటే మనకి ఇక్కడ 2 స్లైసెస్ ఉన్నాయి, ఇయర్ స్లైసర్ అలానే మంత్ స్లైసర్ అనమాట. సో మీరు ఏదైతే స్లైసెస్ సెలెక్షన్ చేస్తున్నారో ఆ సెలెక్షన్ ఇక్కడ నేను ఒక కార్డ్ విజువల్ అయితే డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి వాట్ ఇస్ ద టోటల్ సేల్స్ విత్ ఇన్ ది స్లైసర్ అంటే 2002లో మార్చ్ మంత్లో ఎంత సేల్స్ ఉంది. ఓకే, 97.08K అనమాట. ఓకే, అలానే కస్టమర్స్ కౌంట్ ఎంత, అలానే ట్రాన్సాక్షన్ కౌంట్ ఎంత, సో ఎప్పుడు రీఫ్రెష్ అయింది స్లైసర్ అనమాట. ఇలా మనకి ఏంటంటే కొన్ని అంటే ఈ ఐకాన్ చూడంలోనే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇది సేల్స్, ఇది ఫిల్టరు, ఇది రీఫ్రెష్, ఇలా ఇది ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదా బిజినెస్ యూజ్ కావచ్చు, ఇలా రకరకాలుగా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఇది డోనట్ చార్ట్. ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నామంటే ఈచ్ రీజన్ వైజ్ వాట్ ఇస్ ద సేల్స్ అమౌంట్. సో మనకు తెలుసు కదా ఎన్ని రీజన్స్ ఉంటాయి, 6 రీజన్స్ ఉంటాయి అనమాట. ఈచ్ రీజియన్లో సేల్స్ అమౌంట్ ఎంత అనేది మనం అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాం అన్నమాట. దాని తర్వాత ఇది ఏంటంటే ఇది లైన్ చార్ట్. సో కరెంట్ మంత్, ప్రీవియస్ మంత్ సేల్స్ ఎంత అంటే 2002లో మార్చ్ మంత్లో వాట్ ఇస్ ద సేల్స్, అలానే 2002లో ప్రీవియస్ మంత్ అంటే ఫిబ్రవరిలో వాట్ ఇస్ ద సేల్స్. ఓకే, చూడండి ఇది. సో ఇది ప్రీవియస్ మంత్ సేల్స్, ఇది కరెంట్ మంత్ సేల్స్ అనమాట. సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇది మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడేంటి మన సబ్ కేటగిరీ, అలానే వాటి యొక్క ప్రోడక్ట్ నేమ్స్, ఈచ్ సబ్ కేటగిరీలో ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి యొక్క ప్రోడక్ట్స్ ఇక్కడ మనం ఐకాన్స్ తీసుకున్నాం, అలానే ఇక్కడ సేల్స్ అమౌంట్. ఇక్కడ ఇది వచ్చేసరికి కరెంట్ మంత్ వైటీడీ, అలానే ప్రీవియస్ మంత్ వైటీడీ అన్నమాట. ఓకే, సో మనకు తెలుసు కదా వైటీడీ కానీ, ఎంటీడీ కానీ, లేకపోతే వీక్ టు డేట్, ఇలా రకరకాలుగా కనుక్కోవచ్చు టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్లో. అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఈ మెజర్స్ చూద్దాం, ఏమేమి రాసేమేంటి అనేది విల్ ట్రై టు సీ దట్. సో ఎక్స్పాండ్ దిస్ వన్, టోటల్ సేల్స్, ఇది జస్ట్ సమ్ ఎక్స్ అనమాట. సో క్యాలిక్యులేట్ ఆఫ్ సమ్ ఎక్స్ లేదా సమ్ ఫంక్షన్ మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఇదేంటిదంటే టోటల్ కస్టమర్స్, ఎంతమంది కస్టమర్స్ అన్నారు చూడండి. సో క్రాస్ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేశానంటే కస్టమర్కి అలానే ఇంటర్నెట్ సేల్స్ మధ్య బై డైరెక్షనల్ రిలేషన్షిప్ అనేది ఎనేబుల్ చేశాను అనమాట. సో ఆల్రెడీ మన ఈ ఫంక్షన్స్ గురించి క్రాస్ ఫిల్టర్ కావచ్చు, ఈజ్ రిలేషన్షిప్, ట్రీట్ యాజ్ ఫంక్షన్, వీటి గురించి కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది టోటల్ కస్టమర్స్. ఇది వచ్చేసరికి ట్రాన్సాక్షన్ కౌంట్, ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కౌంట్ ఆఫ్ రోస్. సో దాని తర్వాత ఇదేంటిదంటే జస్ట్ ఎందాక చెప్పా కదా, టుడే అంటే ఈ రోజు ఏంటనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది మంత్ అండ్ ఇయర్ అనమాట. సో ఇది ఓకే, సో ఇయర్ అలానే మంత్ వాటిని కంకాటినేట్ చేస్తాం అనమాట. అంటే మంత్ ఏదైతే మనకి 2 స్లైసెస్ ఉన్నాయని చెప్పి కదా, సో ఇయర్ స్లైసర్, మంత్ స్లైసర్, ఆ రెండింటిని కూడా కంకాటినేట్ అనే ఫంక్షన్లా కంబైన్ చేసి మన ఇక్కడ కార్డ్ విజువల్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి కరెంట్ మంత్ అలానే ప్రీవియస్ మంత్ ఉంది కదా. కరెంట్ మంత్ అంటే జస్ట్ ఏదైతే ఉందో అది, ప్రీవియస్ మంత్ అంటే
సో ప్రీవియస్ మంత్ అనమాట. సో డేట్ యాడ్ ఫంక్షన్ ద్వారా -1 తీసుకున్నాను. సో ఇక్కడ తెలుసు కదా మనకి డేట్ యాడ్ ఫంక్షన్ అనేది 3 పారామీటర్ తీసుకుంటుంది. డేట్, సో నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్ అనమాట. సో ఇంటర్వెల్ అంటే అది డే కావచ్చు, మంత్ కావచ్చు, క్వార్టర్ కావచ్చు, ఇయర్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రీవియస్ మంత్ సేల్స్. అండ్ ఇది వచ్చేసరికి కరెంట్ మంత్ వైటీడీ, ప్రీవియస్ మంత్ వైటీడీ. ఓకే, కరెంట్ మంత్ వైటీడీ ఏం లేదనమాట, డేట్స్ ఎంటీడీ. సో మంత్ టు డేట్. ఇది వచ్చేసరికి ప్రీవియస్ మంత్ అంటే, సో ప్రీవియస్ మంత్ ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఆ మంత్కి డేట్స్ ఎంటీడీ అనమాట. ఓకే, సో ఇలా ఏంటంటే సింపుల్ మెజర్స్, మనం ఇక్కడ ఎటువంటి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ కూడా ఏం రాయాలన్నమాట. సో ఇలా కరెంట్ మంత్ వైటీడీ, ప్రీవియస్ మంత్ వైటీడీ, అలానే ఇక్కడ ఐకాన్స్ అనేది యాడ్ చేసినమాట. అంటే బేస్డ్ అనేది సేల్స్ అమౌంట్ని బట్టి మనకి ఇక్కడ ఐకాన్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఫుల్ డార్క్, ఎందుకంటే ఇక్కడ మోర్ సేల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇవన్నీ చూడండి ఎక్కువ ఉన్నాయి, బట్ వీటికి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఆ సర్క్యులర్ డార్క్ కలర్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి మనం ఐకాన్ అనేది డిస్ప్లే చేయాలి కదా. ఇలా రకరకాలుగా మనం రిపోర్ట్స్ అనేది డిజైన్ చేయొచ్చు. ఇంకా చాలా ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, మనం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం డిజైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట రియల్ టైంలో. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.